Hello, everyone. Welcome back to our channel, the Unplugged Faith podcast with Johnson. And today we are having a new topic to discuss with that. My brother, the Johnson Babu Anesi. Thank you for joining our podcast channel for the second official episode. I really thank you for joining us. ఎందుకంటే you have a busy schedule. You really want to join అండ్ స్పీక్ అబౌట్ న్యూ థింగ్స్ అన్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. సో అన్న మీ గురించి కొన్ని విషయాలు చెప్పగలరా? లైక్ దేవుడు నిన్ను ఎలా ఎంచుకున్నాడు, దేవుడి పరిచర్యలో నువ్వు ఎలా నడవాలి అనే తీర్మానం నువ్వు ఎలా తీసుకున్నావు, ఎప్పుడు తీసుకున్నావు అని కొన్ని చిన్న విషయాలు మీరు ఏమైనా చెప్పగలిగితే దట్ విల్ బి రియలీ గ్రేట్. తప్పకుండా తప్పకుండా బ్రదర్. నేను చిన్నప్పటి నుంచే నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను కాబట్టి చిన్నప్పుడు నుంచే దేవుని సన్నిధానానికి వెళ్ళడం అలవాటు, దేవుని మందిరంలో గడపడం అలవాటు. కాకపోతే నిజమైన రక్షణ నా అనుభవం నా జీవితంలో లేదు. కానీ ఒకరోజు ఆ, హఠాత్తుగా కొన్ని సందర్భము జరిగింది. అది అంటే ఎప్పుడనంటే నా 10th స్టాండర్డ్లో చదువుతున్నప్పుడు మా తండ్రి గారు మరణించారు. నా తండ్రి గారు మరణించిన తర్వాత అనేకమైన ఇబ్బందులు, కుటుంబంలో ఆదరణ లేని పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, దుఃఖకరమైన సిచ్యువేషన్లో ఉన్న ఏదన్నా ధనం ఉంటేనే జీవితము, ధనం ఉంటేనే లక్ష్యము, దాన్ని సాధించాలి అనే పట్టుదలతో ఉన్నాను. దేవుని వైపు నా మనసు తప్పింది. కానీ ఒకరోజు ఒక సహోదరిని నన్ను చూసి, నువ్వు తండ్రి లేవని బాధపడుతున్నావు. ఆ సహోదరి ఎంతగానో విశ్వాసం, ప్రార్థనలో ఎంతగానో బలపడింది. ఆ సహోదరి వచ్చి నా దగ్గరికి వచ్చి, నువ్వు తండ్రి లేవని బాధపడుతున్నావు, కానీ ఆ శారీరక తండ్రి కంటే నీ ఆత్మీయ తండ్రి ఎంతగానో గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ తండ్రిని నువ్వు గుర్తెరిగి ఆయన వద్దకు రా, ఆయన చేరు, ఆయన నీకు లెక్కలేనంత ప్రేమను ఆయన చూపిస్తాడు అని ఆ సహోదరి చెప్పినప్పుడు, నేను ఆ సహోదరి మాటని, దేవుని వాక్యము ఆమె ద్వారా మాట్లాడి నేను రక్షణ అనుభవంలోనికి రావడం జరిగింది. ఆ తర్వాత ఎలా జీవించాలి అనేది నా ప్రశ్న. ఓకే. రక్షణ అనుభవం తర్వాత ఎలా జీవించాలి అనేది నాకు తెలియదు. ముందు క్రైస్తవ కుటుంబంలో జీవించిన వాడిని, కాకపోతే ఎలా జీవించాలనేది తెలియదు. అవును, కొన్నిసార్లు లైక్ క్రిస్టియానిటీలో మనం పుట్టి పెరిగినా గానీ కొన్నిసార్లు మనం తప్పిపోతుంటాం. అవును, అనేక సార్లు, నాట్ కొన్నిసార్లు, అనేక సార్లు తప్పిపోతున్నాం. కానీ ఆ అనేక సార్లు తప్పిపోయినప్పుడు కూడా కొన్నిసార్లు దేవుడు ఎలా పట్టుకుంటాడంటే హిల్ గ్రాబ్ యూ కంప్లీట్లీ వేర్ యూ కాంట్ లీడ్ ఇట్. ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఎలాంటిది ఏమన్నా మీకు కలిగిందా? ముందు దేవుని భయం అనేది నాలో కలిగింది. నేను 7th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు అక్కడ ఏమైందనంటే, కానుక వేయమని నా తల్లి గారు నాకు డబ్బులు ఇచ్చారు, ధనం ఇచ్చారు. కానీ ఆ కానుకని నేనేం చేశాను, ఈ కానుకుంటే నేను ఏదైనా కొనుక్కొని తినచ్చు కదా అని అనుకున్నాను. కాకపోతే కానుక వేయకోకుండా దశమ భాగము దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా నేనేం చేశానంటే దాన్ని దొంగిలించాను. ప్రథమంగా నేను దేవుని దృష్టికి ఏ రకంగా కనపడినో తెలియదు, కానీ నా మనసులో కానీ నేను ఒక దొంగ కానీ మిగిలిపోయాను. అప్పుడు నేనేమైనానంటే నేనే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాను. సో అప్పుడు నాకు కనబడింది, దేవునికి ఐక్యరం చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటుంది. అప్పుడు భయం అనేది స్టార్ట్ అయింది. తర్వాత నేను రక్షణలో అనుభవంకి వచ్చిన తర్వాత ఆ రక్షణ అనుభవం ఎలా కాపాడుకోవాలి, ఎలా జీవించాలి అనేది నాకు తెలిసేది కాదు. కానీ ప్రార్థన పూర్వకంగా ఒక విషయం ఏంటిదంటే, రక్షణ తీసుకున్న వెంటనే నాతో పాటు ఉన్న ఒక సహోదరుడు నన్ను ఫిలంకి, ఒక సినిమాకి తీసుకుని వెళ్ళి మూవీ చూడాలని చెప్పేసి మూవీ థియేటర్కి వెళ్ళి చూసేస్తాను. అంటే సేమ్ మీ జట్టులోనే బ్యాప్టిజం తీసుకునే ఆయన మరుసటి రోజు రా సినిమాకి వెళ్దాం అనే తీసుకెళ్ళాడు అనమాట మిమ్మల్ని. ఓకే. సో అలా రక్షణ మనకు తెలియదు కదా, వాళ్ళు చెప్పినప్పుడు మనము సరే ఆబ్వియస్లీ మనము అఫెండ్ అవుతాం. అఫెండ్ అనే దానికన్నా మనం ఏంటంటే సరే అనేసి పర్లేదురా అన్న అనేసి వెళ్ళిపోతాం, కొన్నిసార్లు ఒప్పుకునేస్తాం. అవును. సో అలా జరిగింది. తర్వాత నా మనసులో ఏదో ఒక ఆలోచన, ఏదో తప్పు చేశాననే ఫీలింగ్ అవన్నీ స్టార్ట్ అయ్యి ఇంకా దేవుణ్ణి అడుగుతాను. దేవుణ్ణి అడిగిన వెంటనే
ఏం చేశాడంటే ఒక 6 months 7 months తర్వాత నాకు చక్కనైన ఆత్మీయ తండ్రిని నాకు దేవుడు దయచేశాడు. ఆయన ఎవరంటే రాజేంద్ర బాబు గారు. ఆయన ద్వారా అనేకమైన విషయాలు నాకు తెలియపరిచారు. దేవుడు తెలియపరచు ఎలా నడవాలి, ఏ మార్గంలో నడవాలి అనేది ఆయన ద్వారా దేవుడు నాతో సూటిగా మాట్లాడి, నేను ఇప్పటి వరకు దేవుని మందిరంలో ఉంటున్నానంటే, దేవునితో గడుపుతున్నానంటే దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలు. అలాగే మధ్యలో ఏమైందంటే దేవుని గురించి తెలుసుకోవాలి అని ఎంతగానో ఆసక్తి, దేవుని గురించి నేర్చుకోవాలి అనే ఆసక్తి. అలాంటి విషయంలో నేను అంకల్ రెఫర్ చేసినప్పుడు, అంకల్ కాంటాక్ట్ చేసినప్పుడు అంకల్ బైబుల్ స్టడీ చేయాలి అని చెప్పినప్పుడు ఇంకా స్టడీ చేసి దేవుని కృపలో దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించి అనేకమైన విషయాలు తెలుసుకుంటాను. గ్రేట్ అన్న. ఇప్పుడున్న జనరేషన్ లో ఈ రోజు మనం మాట్లాడబో టాపిక్ ఏంటంటే ఆల్కహాల్. ఇప్పుడున్న జనరేషన్ లో ఆల్కహాల్ అనేది ఒక కామన్ థింగ్, లైక్ ఫ్యాషన్ లాగా తీసుకుంటాం. కొన్నిసార్లు ఫ్యాషన్ అనే దాని నుంచి మనం ఎలా అయిపోతామంటే అడిక్షన్ లోకి వెళ్ళిపోతాం. ఆల్కహాల్ అడిక్షన్ బైబిల్లో ఎక్కడైనా స్పెసిఫిక్ గా ఉందా? కొంతమంది యూత్ ఎలా అంటారంటే బైబిల్లో ఇది లేదు కదా, ఆల్కహాల్ తాగకూడదు అని దేవుడు ఎక్కడా మెన్షన్ చేయలేదు కదా, బైబిల్లో ఇక్కడ లేదు కదా అని అన్నప్పుడు మీరు దానికి సమాధానం ఏమన్నా చెప్పగలరా? యాజ్ యూ హ్యావ్ గోన్ త్రూ థియాలజీ స్టడీ కాబట్టి మీ ప్రకారం యువర్ పర్స్పెక్టివ్ మేము తెలుసుకోవచ్చా? బైబిల్లో ఎక్కడుంది అని అడిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, మద్యముతో మత్తులై ఉండేవారు దేవుని రాజ్యంలో వారసులు కాలేరు అని ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు మద్యముతో మత్తులై ఉండకుడి అని ఉంది. బైబిల్లో మత్తులై ఉండకుడి అని అంటే దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ. ఉండకుడి, ఇది చేయకుడి అని దేవుని వాక్యం తెలుస్తున్నప్పుడు దేవుడు మనకు ఆజ్ఞ అయిపోతున్నాడు, మీరు చేయకూడదు అని. అలాంటప్పుడు మనం మద్యం అంటే కొన్ని ఆ మత్తు పదార్థం మనం తీసుకోవడం వలన మనం మత్తులో వెళ్ళిపోయి కొన్నిసార్లు మనం ఏం చేస్తాం అనేది కూడా మనకి తెలియదు. కొన్నిసార్లు ఈ న్యూ ఇయర్ సీన్స్ చూసినప్పుడు అయితే బెంగళూరులోనే ఆ రోజు నైట్ మన అందరు పబ్స్ కి వెళ్తారు, పార్టీస్ చేస్తారు. ఆ రోజు న్యూస్ ఛానల్ కానీ రీల్స్ అన్ని మనం చెక్ చేసినట్లయితే అనేకమైన యూతే విచ్చలవిడిగా తాగేసి రోడ్ల మీద పడిపోతున్నారు, రోడ్లు విచ్చలవిడిగా ఆట్లాడుతా ఉన్నారు. పోలీసుల దగ్గర కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరు కట్టి ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని. కానీ అంత మత్తులోకి వెళ్ళిపోయి ఈ మత్తు పదార్థాల వల్ల వాళ్ళ ఆరోగ్యానికి హానికరం. దాని మీద ఎంత మనకి హానికరం అని వేసినా వి స్టిల్ కన్జ్యూమ్ ద సేమ్. అదొక్కర ట్రెండ్ అయిపోయింది, అదొక్కర మనం ఏం ఫిక్స్ అయిపోయినామంటే ఓకే ఇది ఆల్కహాల్ తీసుకుంటే అట్లీస్ట్ మనకు ప్రశాంతత చిక్కుతుంది అనేసి. ఆ ప్రశాంతత ఎలా అయిపోతుంది అంటే అడిక్షన్ అయిపోతుంది. అడిక్షన్ నుంచి ఇంట్లో వాళ్ళతో మనకి ఆ గుడ్ రిలేషన్షిప్ ఉండదు. బికాజ్ ఆబ్వియస్లీ దానివల్ల దుర్వాసన కలుగుతుంది, దానివల్ల నువ్వు ఏం చేస్తున్నావు నీకే తెలియదు, ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కాలంలో యూత్, మీ పర్స్పెక్టివ్ మీరు చూసిన యూత్ ఇలా మిమ్మల్ని ఎప్పుడైనా ఫోర్స్ చేశారా? మీరు లైక్ ఒక ట్రిప్ వెళ్ళడం కానీ లైక్ ఫ్రెండ్స్ తో వెళ్ళడం కానీ అలాంటి టైంలో మిమ్మల్ని ఫోర్స్ చేసిన సమయాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. కాకపోతే ఒక్క సందర్భం నేను షేర్ చేసుకుంటాను. అది ఏంటిదంటే, ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు నా స్నేహితులతో పాటు ట్రిప్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు స్నేహితులు అనేకమైన వాళ్ళు క్రైస్తవులై ఉండి తాగుడుకు అలవాటైన వారు ఉన్నారు. కానీ నువ్వెందుకు తాగు, క్రైస్తవుడే కదా నువ్వెందుకు తాగు అని ప్రశ్నించి, ఇది తాగి నువ్వు తెలుసుకోవాలి, అది దేవుడు చెప్తున్నాడు అని దేవుడు చెప్తున్నాడు, తెలిసి రుచి చూసి తెలుసుకుంటాను అని వాళ్ళు అని చెప్పి నన్ను ప్రోత్సాహపరిచారు. ఓకే, అంటే వాక్యాన్ని పెట్టుకుని మిమ్మల్ని ఫోర్స్ చేశారు అన్నమాట. ఓ ఇలాంటి ఫ్రెండ్స్ కూడా అవును, చాలా ఉంటారు. కాకపోతే ఏదో తప్పు చేస్తున్నామని దేవుడు నన్ను గద్దించి ఆ సమయంలో ఇంకా రిపెంట్ అయిపోయింది దేవుని పశ్చాత్తాపంతో అని. అక్కడ ఏం జరిగిందనంటే నా ఫ్రెండ్స్ అందరూ ఛాలెంజ్ చేసి కూర్చున్నారు. ఏం ఛాలెంజ్ అంటే నా మీద వాళ్ళు ఛాలెంజ్ చేశారు, నేను వాడితో డ్రింక్స్ తాగిపిస్తాను, నేను
10,000 పెట్టి గట్ట వాడు డ్రింక్స్ తాగిస్తాను, ఇంకొకరేమో వాడు తాగు అని 10,000 పెట్టి. ఫ్రెండ్సే పోటీ పెట్టుకున్నారు అనమాట. మిమ్మల్ని ఫోర్స్ చేసి తాగడించాలో అవును ఆ వాళ్ళు పెట్టుకున్న గేమ్ లో వాళ్ళు గెలవడానికి అవును. ఇలాంటిది. అనేకమైన అపవాది ఎలా శోధిస్తాడని అంటే ఇలాంటి సిచ్యువేషన్ బట్టి ఇలాంటి సమయంలో వాడు ఏం చేస్తాడు, శోధిస్తాడు. Correct. సో ఆ శోధనలో మనము ప్రవేశించకుండా మనం ఏం చేయాలి, ఓన్లీ ప్రార్థన మాత్రమే మనలో అక్కడి నుంచి తప్పించగలదు. కానీ సో ఆ రకంగా నాకు అక్కడి నుంచి తప్పించుకొని దేవుని క్షమాపణ పొందుకొని తర్వాత దేవుడు ఆయన పిలుచుకున్నాడు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు లైక్ మీరు అన్నారు కొన్నిసార్లు వాళ్ళు ఫోర్స్ఫుల్ గా మనము చేసినప్పుడు ఆబ్వియస్లీ మనం సరే అనేసి తప్పించుకోలేని సమయంలో మనం ప్రార్థన చేస్తాం కరెక్టే, కానీ ప్రార్థన చేయడానికి వి షుడ్ టేక్ అన్ ఎఫర్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ అంటాం కదా. దట్ ఈస్ ద బెస్ట్ వన్ వే. వాట్ వీ కెన్ డూ ఇస్ కన్విన్స్ దెమ్ ఆర్ డూ సంథింగ్ లైక్ డూ ఐఎమ్ నాట్ ఓకే విత్ అని స్ట్రిక్ట్ గా చెప్పడం కానీ అలాగ మనం చెప్పి వీ షుడ్ మూవ్ అవుట్. బికాస్ ఆ టైంలో మనము దేవుడా నన్ను కాపాడు అంటే దేవుడు కాపాడలేదు కదా. వీ షుడ్ టేక్ ఎన్ యాక్షన్. మనం ఏమి ఎఫర్ట్ వేయకోకుండా ఇఫ్ వి ప్రే ఆల్సో దట్ ఈస్ యూజ్లెస్ అని నా పర్స్పెక్టివ్. కరెక్టే. కాకపోతే అక్కడి నుంచి తప్పించుకోవాలి మనము. అండ్ పశ్చాత్తాపం, నేను తాగినందుకు పశ్చాత్తాపం కొరకు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం తెలిసి చేస్తాం, తెలియకుండా కూడా చేస్తాం. కానీ తెలిసి తెలియకున్నప్పుడు దట్ ఈస్ రెండు ఒకటే. తెలిసి చేసిన పాపమే, తెలియకుండా చేసిన పాపమే. కాబట్టి పశ్చాత్తాపం పడాలన్నమాట. సో ఇప్పుడు మనం తప్పు చేసాము, ఆబ్వియస్లీ మనము దేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి అన్నప్పుడు, ఎప్పుడు హౌ కెన్ వి అన్నప్పుడు వీ షుడ్ డెఫినెట్లీ రిపెంట్. ఆ రిపెంటెన్స్ అవ్వకుండా మనం దేవుడిని చూడలేము, దేవుడి దగ్గరికి వెళ్ళలేము. దేవుని వాక్యం సెలవిస్తుంది, యవనస్తులు తప్పక త్రొట్టిల్లేదరు. అది నో డౌట్, తప్పకుండా త్రొట్టిల్తారు. కానీ కాపాడే దేవుడు మన పక్కన మనం ఎప్పుడు కానీ విజయాన్ని మనం సొంతం చేసుకుంటాం. అంటే బైబిల్ ప్రకారము లైక్ ఇప్పుడు తాగొచ్చా, కొంతమంది ఏమంటారు బై మిస్టేక్ తాగుంటే పర్లేదులే, లెట్స్ గో పర్లేదు అని అంటారు. ఓకే, కానీ ఇప్పుడు మనకి తెలుసు కాబట్టి, మనకు తెలిసి కూడా చేసినప్పుడు ఇప్పుడు యాక్సిడెంటల్ గా మనం దాని గురించి జ్ఞానం లేని వాళ్ళు ఏం కాదు కదా. డైరెక్ట్ గా వెళ్ళి అది టేస్ట్ చేయడానికి మనం ఏం జ్ఞానం లేని వాళ్ళు కాదు. ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పేది ఎవరైనా మనం చూస్తాము, ఇచ్చినప్పుడు మనకి తెలుస్తుంది ఏమని అడిగి అడుగుతాం. కొంతమంది ఫిక్స్ అయిపోయి మా ఉద్యోగాల కార్పొరేట్ లో పనిచేసే వాళ్ళకి ఏమంటే వీకెండ్ అయితే దే షుడ్ హ్యావ్ సమ్ ఫన్, స్పెండ్, తాగాలి, తినాలి, ఇలాంటి ఆలోచనే మాకు ఉంటుంది. ఆడుండే పనిచేసే ఆ అట్మాస్ఫియర్ నాకు తెలుసు కాబట్టి కార్పొరేట్ సిస్టమ్ లో ఉన్నప్పుడు సాటర్డే సండే అంటే ఏమి తాగాలి. ఐ డోంట్ నో వాట్ ఈస్ ది యూజ్, వాట్ ఈస్ ది థింగ్స్ వీఆర్ గెయినింగ్ ఇన్ దట్. ఒకటి డబ్బులు వేస్ట్ అవుతున్నాయి తప్ప ఇప్పుడు ఫుడ్ మీద పెట్టి నువ్వు ఖర్చు పెడుతున్నావు అంటే దట్ ఈస్ ఫైన్. ఈ కొన్ని జనాలు అంటారు కదా, కష్టపడేది ఉద్యోగం చేస్తా అంటే పుట్టుకొస్తాము అని అన్నప్పుడు దాన్ని మనం దీంట్లోకి వెళ్ళి ఇలాంటి అడిక్షన్స్ లో ఎక్కువగా పాల్గొని మన జీవితాలు పాడు చేసుకునే బదులు కొన్నిసార్లు అలాంటి నుంచి దూరంగా ఉండడమే దట్ ఈస్ బెటర్ అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడుండే జనరేషన్ కి మీరేమన్నా ఒక అడ్వైస్ ఇవ్వగలరు అంటే ఏం అడ్వైస్ ఇవ్వగలరు? లైక్ ఇప్పుడున్న ఫ్యాషన్ కల్చర్ కి, ఇప్పుడున్న పబ్బింగ్ కల్చర్ కి, ఇప్పుడు మన కరెంట్ జనరేషన్ 2K kids అంటాం, అలాంటి వాళ్ళకి మీరేం అడ్వైస్ ఇవ్వగలరు? దేవుడు ఒక మాట కలిగిస్తాడు, ఆత్మఫలంలో ఆఖరి సెల్ఫ్ కంట్రోల్, ఆశ నిగ్రహం, అది ఒక్కటి కలిగి ఉండడానికి మనం ఎప్పుడు ముందుండాలి యవనస్తులుగా. ఎందుకంటే యవన కాలం హృదయం బహు ఘోరమైంది. ఆ ఘోరమైంది తప్పించుకోవాలంటే మనకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మనము ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు అన్నప్పుడు అది చేయకూడదు. అక్కడి నుంచి నువ్వు వచ్చేయాలి. సెల్ఫ్ కంట్రోల్ అని అంటే మనల్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. నువ్వు చెప్పేదే నీ బాడీ చేయాలి, నీ మైండ్ చేయాలి, నీ హార్ట్ చేయాలి. ఆ రకంగా చేసుకోవడం ఉండాలా నీ సెల్ఫ్ కంట్రోల్ నువ్వు పొందుకుంటావు. నేను ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది మన వల్ల మనం డిసైడ్ అవ్వాలి. అది సిచ్యుయేషన్ బట్టి అది డిసైడ్ అవ్వకూడదు. మనము వాళ్ళు చెప్తున్నారని చెప్పేసి మనం లోబడకూడదు. మనకి ఏది అనిపిస్తుందో మనం ఓకే, ఎస్ ఆర్ నో
ప్రత్యేకంగా ఏ విషయానికైనా నో చెప్పేదానికి మాత్రం ఎక్కడ వెనకాదు. కరెక్ట్. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అనే టాపిక్ పక్కన పెడితే దేవుడు ఏమనుకున్నారు అనే ఆలోచన మన మైండ్ లో ఎప్పుడు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎస్కేప్ అవుతాం. అవును. ఆ సిచ్యువేషన్ లో మన ఎఫర్ట్ వేసేసి నో అని చెప్పగలం. No. కొన్నిసార్లు వీ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆన్ గాడ్ థింగ్స్ బికాస్ దేవుడు మనల్ని అనుకున్నారంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఆయన లెక్కలో మనం ఉన్నామంటే దట్ ఈస్ అ బ్లెస్సింగ్. సో కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ ఉంటారు, ఆబ్వియస్లీ వీ కాంట్ సే లైక్ నీ ఫ్రెండ్షిప్ వద్దా అని చెప్పలేము, కానీ వీ కెన్ సే ఐ డోంట్ వాంట్ అని చెప్పొచ్చు, నో అని చెప్పొచ్చు. మనం డెఫినెట్లీ మనకు నచ్చంది నేను చేయము అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ సో మన సెల్ఫ్ కంట్రోల్ మనం ఉండకపోతే జీవితంలో ఏది సాధించలేము, ఏది మన శరీరంలో సాధించలేము, దేవుని పరిచర్యలో కూడా మనం ఏది సాధించలేము. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రొవర్బ్స్ చాప్టర్ 16:33లో మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అంట. అలాంటి శ్రేష్ఠతను మనం కలిగి ఉండాలి. అండ్ నువ్వు ఎలా వీటిని జయించగలవు అని అంటే, నువ్వు మనిషిగా మానవుడిగా మనం ఉండి మనము రిసీవ్ చేసుకునే దానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అదే దేవుని సహాయం అడిగితే ఆయన తప్పకుండా మనకేం చేస్తాడు, ఆయన కరెక్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నాం. అండ్ వీ రియలీ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ పాడ్కాస్ట్ దిస్ సెకండ్ ఎపిసోడ్ విత్ యూ. అండ్ ఇట్ ఈస్ రియలీ అ గ్రేట్ టైం. మీ కాడి నుంచి కూడా కొన్ని విషయాలు నేను తెలుసుకొని దాన్ని కూడా మేము మా జీవితంలో మేము ఎలా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలా అనే విషయాలు కూడా మీరు మాట్లాడినందుకు I really wanted to thank you, Anna. Thank you for coming to the podcast. Thank you. And I really hope you will be joining for many more episodes. And thank you all. Thank you so much for joining the podcast. And ఈ రోజు మేము తెలుసుకున్న కొన్ని విషయాలు మీరు కూడా కొన్ని నేర్చుకున్నారని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇలాంటివి మేము చేయొచ్చా, ఇలాంటివి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ ప్లీజ్ కమెంట్. విల్ డెఫినెట్లీ ఆన్సర్ యాజ్ పర్ ద బైబిలికలీ. దేవుడి గురించి మనం ఇంకా ఎక్కువ నేర్చుకుందాం, దేవుడి కోసం బలపడదాం. థ్యాంక్ యూ. సీ యూ ఆల్. గుడ్ నైట్.